కథాస్రవంతి జవాను కుటుంబం కథ రచన శ్రీ చెన్నూరి సుదర్శన్. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీ చెన్నూరి సుదర్శన్ ఎంఎస్సి ఎంఫిల్ డిప్లొమా ఇన్ అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ చేశారు. వీరు 18/8/1952 సంవత్సరంలో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో అమ్మమ్మ గారింట్లో జన్మించారు. 1976-82 సంవత్సరాల మధ్య టెలిఫోన్ ఆపరేటర్ ఉద్యోగం, 1982-2008 సంవత్సరాల మధ్య గణితం జూనియర్ లెక్చరర్ ఉద్యోగం చేశారు. 2008-2010 సంవత్సరాల మధ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తూ సిద్దిపేటలో 2010 సంవత్సరం ఆగస్టున పదవీ విరమణ చేశారు. వీరి అభిరుచులు చిత్రలేఖనం, కార్టూన్లు గీయడం, శుద్ధముక్కలపై శిల్పాలు, సూక్ష్మకళ. రచనా వ్యాసంగం దాదాపు 120 కథలు, 50 కార్టూన్లు, 80 కవితలు. ప్రచురణలు ఎంసెట్ ప్రశ్నావళి తెలుగు ఆంగ్ల మాధ్యమాలలో, ఝాన్సీ హెచ్ఎం కథల సంపుటి, మహాప్రస్థానం కథానికల సంపుటి, జీవన చిత్రం ఆత్మకథ, ప్రకృతి మాత పిల్లల కథల సంపుటి, జీవనగతులు కథా సంపుటి, జర్నీ ఆఫ్ ఎ టీచర్ నవల వచ్చాయి. అనసూయ ఆరాటం తెలంగాణ మాండలికంలో నవల. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ, బెస్ట్ టెలిఫోన్ ఆపరేటర్ అవార్డులు వీరిని వరించాయి. వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్, క్యారమ్స్ ఆటలలో జిల్లా స్థాయిలో బహుమతులు పొందారు. యువకవి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ములుగులో సన్మానం. హాస్యకవి శ్రీ కరణం రామచంద్రరావు మాజీ విద్యాశాఖ మంత్రులతో సంగారెడ్డిలో వృషణ ఉగాది పండుగ సందర్భంగా సన్మానం. కొన్ని కార్టూన్లకు కథలకు బహుమతులు. శ్రీ వాకాటి పాండురంగారావు స్మారక అవార్డు. పలు కథలు రేడియోలలో ప్రసారమయ్యాయి. గిడుగు రామ్మూర్తి పంతులు సాహితీ పురస్కారాన్ని పొందారు. ల్యాండ్లైన్ ఫోన్ మోగుతోంది. వంటింట్లో పరధ్యాన్నంగా వంట చేస్తున్న వసుమతి ఉలిక్కి పడింది. ఉన్నఫలంగా హాల్లోకి పరిగెత్తుకుంటూ వెళ్లి ఎడంచేత్తో ఫోన్ ఎత్తింది. ఫోన్లో విషయం వినగానే కుడి చేతిలోని గరిటె కింద పడింది. రిసీవర్ జారిపోయింది. నిల్చున్న చోటనే కుప్పలా కూలిపోయింది. వంటింట్లో అడుగంటుకోబోతున్న వాసన వసుమతి జీవితానికి అద్దం పడుతోంది. భారతి, భాస్కర్రావు దంపతులు ఇరువురు ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చినవారు. పైగా గొప్ప దేశభక్తులు. వారి రక్తానికి వారసుడైన అమరేశ్వర్ ఏకైక సంతానమైన ఆర్మీలో చేర్పించారు. ఊళ్ళో ఆ ఇంటికి జవాను కుటుంబం అనే మారు పేరు స్థిరపడింది. అమరేశ్వర్ ఆదర్శ భావాలలో మరొక్క అడుగు ముందుకు వేసి అనాథాశ్రమంలో ఉన్న వసుమతి చెయ్యి అందుకున్నాడు. చిమ్మ చీకటిలో ఊహించని వెలుగు రేఖలా వచ్చిన తన అదృష్టానికి కృతజ్ఞతాపూర్వకంగా వసుమతి కళ్ళు వర్షించాయి. నమ్మశక్యం కాలేదు. ఇది మన ఇరువురి జన్మజన్మల బంధం అన్నట్టుగా తన కళ్లతోనే సమాధానపరిచాడు అమరేశ్వర్. అనాథాశ్రమంలో వారి ఇరువురి వివాహం నిరాడంబరంగా జరిగింది. వారి అన్యోన్య దాంపత్యానికి ఆనవాలుగా అదృష్టం కలిసొచ్చి వసుమతి గర్భం ధరించింది. కుటుంబం యావత్తూ ఆనంద డోలికల్లో తేలియాడుతున్న తరుణంలో అమరేశ్వర్ను అత్యవసరంగా రమ్మని టెలిగ్రామ్ వచ్చింది. పెళ్లికని 6 నెలలు ప్రత్యేక సెలవుల మీద వచ్చిన అమరేశ్వర్ 1 నెల రోజులు ముందుగానే వెళ్లాల్సి వచ్చింది. మళ్లీ వీలు చూసుకుని త్వరలో వస్తానని వసుమతి చేతిలో చెయ్యి వేసి చెప్పాడు అమరేశ్వర్. కన్నీటితో వీడ్కోలు పలికింది వసుమతి. కానీ అదే కడసారి చూపు అవుతుందనుకోలేదు. క్షణమొక యుగంగా 1 నెల రోజులు గడిచాయి. అమరేశ్వర్ నుండి వార్త కోసం ఎదురు చూసేది వసుమతి. హఠాత్తుగా ఒకరోజు వినకూడని వార్త వచ్చింది. కార్గిల్ యుద్ధంలో అమరేశ్వర్ తన బెటాలియన్కు నాయకత్వం వహించి 50 మంది శత్రు సైనికులను హతమార్చి వీరమరణం చెందాడనే వార్త విని సొమ్మసిల్లింది. అమరుడైన అమరేశ్వర్కు పరమవీరచక్ర బిరుదును ప్రదానం చేసింది ప్రభుత్వం. పార్థివ శరీరాన్ని సైతం చూసుకునే భాగ్యానికి నోచుకొనకుండా చేశాడు దేవుడు. దైవోపహతులు పోవుంగడకు పోవు కదా ఆపదల్ అని ఒక కవిరాజు అన్నట్టుగా వసుమతి అన్నపానీయాలు మాని దుఃఖించసాగింది. తాము దుఃఖిస్తే వసుమతి మరింత బేజారైపోతుందని భాస్కర్రావు దంపతులు గుండెలు దిటవు చేసుకుని వసుమతికి ధైర్యం చెబుతూ ఓదార్చడం నిత్యకృత్యమైంది. గర్భవతిలా శోకించడం తగదని, పుట్టబోయే పిల్లల కోసమైనా గుండె నిబ్బరం చేసుకోక తప్పదని ఊరడించేవారు. జవాన్ల జీవితాలు అంతే తల్లి అని వసుమతిని తమ అక్కును చేర్చుకునేది భారతి. వసుమతిని ఏదో ఒక పనిలో వ్యాపకం కలిగించాలని ఒక ప్రైవేటు బడిలో టీచర్ ఉద్యోగం ఇప్పించాడు భాస్కర్రావు. రోజు పిల్లలకు పాఠాలు చెప్పడంలో మునిగి తేలుతూ తిరిగి మామూలు మనిషి కాసాగింది వసుమతి. ఎంతటి గాయాన్నైనా మాన్పించే మహత్తు కాలానికి ఉంది అన్నట్లుగా. ఒక సుముహూర్తాన కవల పిల్లలకు జన్మనిచ్చింది వసుమతి. అనిల్, అఖిల్ అని
అమరేశ్వర్ పేరులోని మొదటి అక్షరం కలిసేలా నామకరణం చేశారు. ఒక అమరేశ్వర్ వెళ్లి తన రూపంలో 2 అమరేశ్వరులను పంపించాడని భారతీ భాస్కర్రావులు ఉప్పొంగిపోయారు. పిల్లల బోసినవ్వులు వసుమతి మోములో అణగారిపోయిన చిరునవ్వులను రీఛార్జ్ చేయసాగాయి. కాలచక్ర గమనంలో ఆదర్శ భావాల పందిరి కింద పిల్లలు పెరిగి పెద్ద కావడం ముదావహమే. కానీ పిల్లల మనోభావాలు ఉత్తర దక్షిణాలు కావడం భాస్కర్రావు జీర్ణించుకోలేకపోతున్నాడు. జవాన్ కుటుంబాన్ని కాస్త జవాన్ల కుటుంబమని మార్చే శక్తి నీ చేతుల్లో ఉంది తల్లి అని ప్రాధేయపడ్డారు భాస్కర్రావు దంపతులు. ఏ దిక్కు మొక్కు లేక గాలికి కొట్టుకుపోయే తన జీవితానికి ఒక అర్థం పరమార్థం కలిగించిన ఆ పుణ్య దంపతుల మాట కాదనలేకపోయింది వసుమతి. పెద్ద కొడుకు అనిల్ను సైన్యంలో చేర్పించింది. కానీ చిన్నోడు అఖిల్ ఇంటి పట్టునే ఉండి తమ ఆలనా పాలన చూసుకుంటాడని మొదటిసారిగా కోరుకుంది. భాస్కర్రావు దంపతులు తమ సమ్మతి తెలిపారు. వృద్ధాప్యంలో ఒకరు తోడు ఉండాలనే మనోగతం సరైనదే కదా అనుకొని అఖిల్ను సంఘసేవ వైపు దృష్టి మరల్చారు. కానీ అది బెడిసి కొడుతుందని ఊహించుకోలేకపోయారు. అన్నయ్య దేశ రక్షణ కోసం సైన్యంలో చేరడం సబబే. కానీ ఇక్కడ మన కళ్ల ముందే జరుగుతున్న అన్యాయాలను చూస్తూ నేను ఊరుకోను. మనలో ఉంటూ మనకు మన దేశానికి ద్రోహం చేస్తున్న గోముఖ వ్యాఘ్రాలను ఏరిపారేస్తాను, చీల్చి చెండాడేస్తాను అంటూ వీరావేశంతో ముఖంలో నిప్పులు కురిపించేవాడు అఖిల్. ఒకే రక్తం పంచుకుని పుట్టిన పిల్లల్లో విభిన్న ఆలోచన ధోరణులు. 2 దేశ రక్షకులేనా అని ఎటూ తేల్చుకోలేకపోయేది వసుమతి. కానీ మనుమని మొండి వాదనతో ఏకీభవించలేకపోయేవాడు భాస్కర్రావు. చట్టాలను మన చేతుల్లోకి తీసుకోవడం నేరం. మనది ప్రజాస్వామ్యం, ప్రజలే పాలకులు. అంతగా అయితే ప్రజల మనసు దోచి రాజకీయాల్లో మంచి పేరు సంపాదించుకుని దేశసేవ చెయ్యి అంటూ భాస్కర్రావు హితబోధ చేసేవాడు. రాజకీయ నాయకులు వీళ్లే మన దేశానికి పట్టిన చీడపురుగులు. గుడిలేని లింగాన్ని దిగమింగి అమాయక ముఖం పెట్టి రాయితీలు నజరానాలు ఇస్తున్న రాక్షసులు. ఎలక్షన్ సమయంలో ఓటుకు డబ్బు ఇస్తే నేరం. మరిప్పుడు నాయకులు చేస్తున్నదేమిటి? ముందే తమ ఓట్లకు పునాదుల కోసం గాలం వేస్తూ వివిధ రూపాలలో డబ్బు తేరగా పంచడం లేదా? ప్రజలను పూర్తిగా సోమరిపోతులను చేస్తున్నారు. పూర్వం నాయకులు తమ భార్యల వంటి మీద మంగళసూత్రాలు అమ్మి దేశానికి పెట్టారు. నేడు మంది భార్యల మీద పుస్తెల తాళ్లు తెంపి ఆస్తులు కూడబెట్టుకుంటున్న బందిపోటు దొంగలు. ముందు వాళ్ల అంతు చూస్తాను అంటూ అతివాద పలుకులు పలికేవాడు అఖిల్. అలా ఆలోచించడం తప్పు. నువ్వు చేస్తా అంటున్న పని సరైనది కాదు. జనస్రవంతిలో కలిసిపోయి జనంలో మార్పు తీసుకురావాలి. కానీ జనం మీద పగతో కాదు, ఆయుధం చేతబూనీ కాదు అంటూ ఎంతో సౌమ్యంగా చెప్పిన భాస్కర్రావు మాటలు పెడచెవిని పెట్టిన అఖిల్ అడవిలో తూర్పు దిశకు పయనమయ్యాడు. అటు అనిల్ సైన్యంలో అంచెలంచెలుగా ఉన్నత పదవులు పొందుతున్నాడని సంతోషించాలో, లేక ఇటు నక్సలైట్ దళంలో కామ్రేడ్ కార్తికేయ కమాండర్గా అలియాస్ అఖిల్ ఎదిగిపోతున్నాడనే రహస్యపు వార్తలు వింటూ గుండెలు చిక్కబట్టుకోవాలో అర్థం కాక వసుమతి మనసు కొట్టుమిట్టాడేది. ఏ సమయంలో ఏ దుర్వార్త వినాల్సి వస్తుందో అని ప్రాణాల అరచేతిలో పట్టుకుని రోజులు సాగతీస్తోంది. ఆ రోజు రానే వచ్చింది. గుడికి వెళ్లి తమ మనుమళ్లు క్షేమంగా ఉండాలని అర్చన చేయించి వచ్చిన భారతీ భాస్కర్రావులు వసుమతి మొదలు నరికిన మానులా కూలిపోయి ఉండడం చూసి వడివడిగా వచ్చారు. భారతి గబగబా వంటింట్లోకి వెళ్లి స్టవ్ ఆఫ్ చేసి గ్లాసులో నీళ్లు తీసుకొచ్చింది. వసుమతి ముఖం మీద కాసిన నీళ్లు చిలకరించింది. భాస్కర్రావు ఆందోళనగా చూడసాగాడు. వసుమతి చెక్కిళ్లను సుతారంగా తడుగుతూ మరికొన్ని నీటి చుక్కలు చిలకరించింది భారతి. వసుమతి నెమ్మదిగా కళ్ళు తెరిచి పిచ్చి చూపులు చూడసాగింది. హాల్లో టీవీ వార్తలు కాశ్మీర్లో పుల్వామా దాడుల వైనం వివరిస్తోంది. భయానిక దృశ్యాలు ప్రసారం చేస్తోంది. వసుమతి అలా నిర్జీవంగా పడిపోవడానికి కారణం అదేనా అని మనసులోకి రాగానే భారతి భాస్కర్రావుల గుండెలు జల్లుమన్నాయి. అమరులైన పేర్లలో అనిల్ పేరు ఫ్లాష్ ఫ్లాష్ వార్తల్లో ప్రకటిస్తున్నారు. భారతి చేతిలోని గ్లాసును అప్రయత్నంగా కింద పడవేసి వసుమతిని గుండెలకు హత్తుకుంది. భాస్కర్రావు మ్రాన్పడిపోయాడు. హాల్లో విషాదపు ఛాయలు క్రమేణా ఊరంతా వ్యాపించాయి. జవాన్ల కుటుంబం ఇంటి ముందు జనసంద్రం అయ్యింది. ఊరంతా అలలు అలలుగా కడలిలోకి కదిలి రాసాగారు. రెండు రోజుల్లో అనిల్ అమరవీరుని పార్థివ దేహాన్ని భారతదేశ త్రివర్ణ పతాక ఆశీర్వాదంతో ప్రత్యేక పెట్టెలు తీసుకొచ్చారు సైన్యాధికారులు. అమరవీరుని అంతిమ దర్శనం కోసం ఊళ్లకు ఊళ్లు కదిలొచ్చాయి. కన్నీటిమయమైన నేత్రాలతో శోకతప్త కంఠాలు పిగిలాయి. అనిల్ అమర హై, జై జవాన్, వసుమతి మాత వీరమాత, వసుమతి మాత వీరమాత అనే నినాదాలు మిన్నంటాయి.
అమరుని అంతిమయాత్ర ముగిసే వరకు కొనసాగుతూనే ఉన్నాయి. భారతి భాస్కర్ రావులు చివరి నిమిషం వరకు అనిల్ కోసం ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఎదురుచూశారు. వసుమతి మదిలో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. భర్తకు ఇదిగో మన బిడ్డ అని చూపించే అదృష్టానికి నోచుకోలేదు. ఇప్పుడు కొడుకు చితికి నిప్పు పెట్టి భర్త చేరిన అమరలోకానికి పంపాల్సి రావడం వసుమతికి చేతులు ముందుకు కదలక పడే ఆవేదన భారతి అర్థం చేసుకుంది. తనే ఒక అడుగు ముందుకు వేసి వసుమతి చెయ్యి పట్టుకుని అనిల్ చితికి నిప్పు పెట్టడానికి సహకరించింది. ఊరంతా అనిల్ అమరహై, వసుమతి మాత వీరమాత అనే గోడ పత్రికలు వెలిచాయి. ప్రతిరోజు ఏదో ఒక సంస్థ అనిల్ జవాన్ సంతాప సభలు నిర్వహిస్తూ వసుమతికి విరాళాలు అందించేది. వచ్చిన విరాళాలన్నీ గ్రామ అభ్యుదయం కోసం అమరేశ్వర్ అనిల్ పేర్ల మీదుగా నిత్య అన్నదానం కార్యక్రమాలకు తిరిగి ఇచ్చేది వసుమతి. భారతి భాస్కర్ రావులు తమ కోడలు చేస్తున్న పనిని హర్షిస్తూ అభినందించేవారు. తమ ఇంటి కోడలైనందుకు గర్వపడేవారు. వృద్ధాప్యంలో ఆదుకోవలసిన కొడుకు లేని లోటుని పూరిస్తూ ఆమె చేస్తున్న సేవలకు మనసులో ప్రణామాలు అర్పించేవారు. కానీ మేము పోయాక ఆమెను ఆదుకోవాల్సిన కొడుకులు జ్ఞప్తికి వచ్చినప్పుడల్లా కన్నీళ్ల పర్యంతమయ్యేవారు. అఖిల్ వచ్చి జనస్రవంతిలో కలిస్తే బాగుండేదని దేవుణ్ణి ప్రార్థించేవారు. కొన్నాళ్లు శిక్ష పడినా ఆ తర్వాతైనా వసుమతికి అండగా ఉండేవాడని భారతి భాస్కర్ రావులు తరచూ మాట్లాడుకునేవారు. ఆ రోజు కూడా తెల్లవారుజామునే లేచి ఒకరి ముఖం మరొకరు చూసుకుంటూ ఎప్పటిలాగే దిగులు పడుతూ ఉంటే బయట వ్యాన్ శబ్దమైంది. భారతి నెమ్మదిగా కిటికీ తలుపు తెరిచి ఓరగా చూసింది. ఎవరో వచ్చినట్లుంది. మసక వెలుతుల్లో గుర్తించడం కష్టసాధ్యమైంది. వడివడిగా వెళ్లి వసుమతిని లేపింది. వసుమతి కళ్ళు నులుముకుంటూ ఇంటి ముందు లైట్ వేసేలోగానే కాలింగ్ బెల్ మోగింది. తలుపు తెరిచేసరికి ఎదురుగా పోలీసులు. గుండె జల్లుమంది. అఖిల్ మదిలో మెదిలాడు. సారీ మేడం, ఇలా పొద్దున్నే రావడం తప్పలేదు అంటూ లోనికి వస్తాం అన్నట్టుగా చూడసాగాడు ఎస్ఐ శంకరయ్య. అతడి వెనకాలే ఒక కానిస్టేబుల్. ఆ చూపులు అర్థం చేసుకున్న వసుమతి ఇరువురిని లోనికి ఆహ్వానిస్తూ కూర్చోమంది. మీరు కూడా కూర్చోండి మేడం, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు శంకరయ్య. శంకరయ్య తనకు బాగా తెలుసు. ప్రతి సంతాప సభలో కలుసుకునేవారు. జవాన్ల కుటుంబం అంటే శంకరయ్యకు అభిమానం కూడాను. పర్వాలేదు చెప్పండి అన్నట్లుగా వసుమతి నిలబడడం చూసి, మేడం, గత నడిరాత్రి ఏటూరు నాగారం అడవిలో ఒక ఎన్కౌంటర్ జరిగింది. 4 నక్సలైట్లు, ఒక పోలీస్ కానిస్టేబుల్ చనిపోయారు. పోస్టుమార్టం కోసం మన ఊరికి తీసుకొచ్చారు. అందులో ఒకరిని చూస్తే నాకు అనుమానం వేసింది. శ్రమ అనుకోకుండా ఒకసారి వచ్చి అతన్ని గుర్తించండి, లేదంటే అనామకుడిగా సామూహిక దహనం చేయిస్తాను అంటూ తల మీద క్యాప్ తీసుకుని చేతిలో పట్టుకున్నాడు. అఖిల్ విషయం పోలీసు రికార్డుల్లో వసుమతి కుటుంబానికి తప్ప ఊళ్ళో ఎవరికీ తెలియదు. అఖిల్ అమెరికాలో ఉంటున్నాడని అనుకుంటున్నారంతా. వసుమతి కాళ్లల్లో వణుకు పుట్టింది. గుండె వేగంగా కొట్టుకోసాగింది. అఖిల్ ఇంటి గడప దాటిన రోజే చచ్చాడని నీళ్లు వదులుకుంది వసుమతి. కానీ ఎంతైనా ఒక తల్లి మనసు కొడుకును చూడాలనే తపన అణుచుకోలేకపోయింది. సరే సార్, వస్తాను, ఒక్క నిమిషం అంటూ బాత్రూంకు వెళ్లి ముఖం మీద కాసిన్ని చల్లని నీళ్లు చల్లుకుని బయలుదేరింది. అంతా విన్న భారతి తలుపు గడియపెట్టి తమ పడక గదిలోకి వెళ్లి భాస్కర్ రావుకు విషయం అంతా పూసగుచ్చినట్టు చెప్పింది. అరగంటలో తిరిగి వచ్చింది వసుమతి. ఆమె రాక కోసమే ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఎదురు చూస్తున్న భాస్కర్ రావు దంపతులు వసుమతి ప్రశాంతంగా రావడం కాస్త ఉపశమనం పొందారు. పోలీసు వాళ్ళు అనుమానించినట్లు అఖిల్ కాదు మామయ్య, మన అఖిల్కు మీ ఆశీస్సుల అండ ఉంది, వాడికి ఏమీ కాదు అంటూ బాత్రూంకు వెళ్లి మౌనంగా రోధించసాగింది. అఖిల్ని గుర్తించినా నా కొడుకు కాదని పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది. నిజం చెప్పి ఈ వయసులో అత్తమ్మ మామయ్యలకు మనశ్శాంతి లేకుండా చెయ్యడం, తమ జవానుల కుటుంబానికి మాయను మచ్చ తీసుకురావడం మనస్కరించలేదు. ఆ రహస్యం తన గుండెల్లోనే దాచుకుంది. వసుమతి మాత వీరమాతగానే శాశ్వతంగా నిలిచిపోవాలనుకుంది వసుమతి. మీరింతవరకు జవాను కుటుంబం కథ విన్నారు. రచన శ్రీ చెన్నూరి సుదర్శన్, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 2019 సంవత్సరం gotelugu.comలో ప్రచురించబడింది. తెలుగు కథ రచయితల వేదిక ప్రచురించిన మా కథలు 2019 సంపుటంలో చోటు చేసుకుంది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి.
ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.